అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృషభ రాశి వారికి జూలై నెలలో అంటే జూలై 15, 16, 17, 18వ తేదీలలో మీ కర్మ ఫలితం అసలు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరూ వృషభ రాశి వారు తప్పకుండా వినవలసిన విషయం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో వరుసగా కష్టాలు ఎదుర్కొన్న వారు, ఎంత కష్టపడినా ఫలితం కనిపించక బాధపడుతున్న వారు, తమకు దగ్గరైన వాళ్ల చేతుల్లో మోసపోయి మానసికంగా విసిగిపోయిన వారు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో అది మాత్రమే కాదు, ఇకపైన జరగబోయే అద్భుతమైనటువంటి మార్పుల గురించి కూడా చెప్పబోతుంది. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ల గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న వాళ్ల గురించి, మీ జీవితంలోనికి మళ్ళీ అడుగు పెట్టాలి అని చూస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ పేర్లలో ఉండే 3 అక్షరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశివారు మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా మీ గుండెల్లో ఎంత బాధ దాచుకుని తిరుగుతున్నారో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మీరెప్పుడు కూడా మీ బాధలను ప్రపంచానికి చెప్పరు. మీ కష్టాలను మీలోనే మీరు దాచుకుంటూ ఉంటారు. బయటకు నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలతో మీరు కాలిపోతూనే ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైతే నమ్మి ప్రాణంగా నమ్ముతారో, ఎవరినైతే మనవాళ్ళు అని అనుకుంటారో వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి మీరు సిద్ధపడిపోతారు. కానీ అదే మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు. మీ సహాయం చేసిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మీరు ఎదగాలి అని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్లు పట్టి వెనక్కి లాగారు. మీ జీవితంలో ఒక విషయం మీరు గమనించి ఉంటారు. ఎప్పుడైనా మంచి జరగబోతుంది అనే సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి అది అక్కడే ఆగిపోతుంది. ఒక పని పూర్తవుతుంది అనే సమయానికి ఏదో ఒక సమస్య వస్తుంది. మీ చేతికి డబ్బొస్తుంది అని అనుకునే సమయానికి అనుకోని ఖర్చు వచ్చి పడుతుంది. మీరు సంతోషంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతికి చెడగొడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం కేవలం అదృష్టం కాదు, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల వలనే. మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. మీ విజయాన్ని చూసి కుళ్ళిపోతూ ఉన్నారు. మీ మంచితనాన్ని వాడుకొని తమ పని చేసుకున్న వాళ్ళు చాలా మంది. ఈ రాశివారు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. అలాగే తమలాగే అందరూ మంచివాళ్లే అని అనుకుంటారు. ఈ ప్రపంచమంతా మనసున్న వాళ్లతో నిండిపోలేదండి. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గరవుతారు. మరికొందరు మీ దగ్గర ఏం లాభం ఉందో చూసి వస్తారు. ఇంకొంతమంది మీ దగ్గర నుంచి సమాచారం తెలుసుకుని మీకే వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మీకు అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఆ మార్పు వలన మీకు నిజంగా ఎవరు నటిస్తున్న వాళ్ళు, ఎవరు అనే స్పష్టత మీకు కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ఎవరికి ఎంత సహాయం చేశారో ఒకసారి మీరు బాగా గుర్తు చేసుకోండి. ఎవరైనా డబ్బు కోసం అడిగితే ఇచ్చారు. ఎవరైనా సమస్యల్లో ఉన్నారు అని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్లారు. మీ పనిని వదిలేసి వాళ్ల పని చేసి పెట్టారు. మీ కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ల కోసం సమయాన్ని కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇది మీకు మీరే వేసుకోవలసినటువంటి నిజమైన ప్రశ్న. చాలా మందికి సమాధానం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు చాలా మంది కనిపించలేదు, ఫోన్ కూడా ఎత్తలేదు, మీ బాధను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోనికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కర్మ తన పని చేయటం మొదలు పెడుతుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజం బయటపడటం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలియజేసే ఒక శక్తి. కాలభైరవ స్వామి కటాక్షం ఉన్నప్పుడు మన జీవితంలో దాగి ఉన్నటువంటి నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ఎన్నాళ్లుగా మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించటం మొదలవుతుంది. ఎవరు మీకోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు గమనించగలుగుతారు. కొంతమంది ఈ రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ మీరు మర్చిపోలేకపోతున్నారు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కూడా కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసిన మోసం కావచ్చు. మీరు ఆ బాధను బయటకు చూపించకపోయినా సరే
అది మనసులో ఇంకా ఉంది. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. నేను వాళ్లకు ఏం తప్పు చేశాను అనే ప్రశ్న ఇప్పటికీ మీ మనసులోనే ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే కర్మచక్రం తిరగటం మొదలైంది కదా. మీరు మౌనంగా ఉన్నారని, మీరేమీ ఆలోచన చేయరని, మీరెప్పటికీ అలాగే ఉన్నారు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు చేస్తాము అని గ్రహించడం మొదలు పెడతారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగటం లేదని వాళ్లకు అర్థమవుతూనే ఉంటుంది. మీరు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైపోయిందని వాళ్ళు గుర్తిస్తూనే ఉంటారు. అందుకే మళ్లీ మీ దగ్గరికి రావాలి అని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ రాశివారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా క్షమించదగిన వారు కాదు. ప్రతి ఒక్కరికి కూడా రెండవ అవకాశం ఇవ్వవలసినటువంటి అవసరమే లేదు. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చెయ్యకపోతాడంటారా? ఎలాంటి హామీ లేదు. అందుకే ఈ వీడియో చివరిలో చెప్పబోయే ఆ 3 అక్షరాలు చాలా ముఖ్యమైనవి. ఆ అక్షరాలతో పేర్లున్న కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నించే అవకాశమైతే కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకొస్తున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వాళ్ళని ఎలా గుర్తించాలి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. అయితే ఆ విషయం చెప్పే ముందు మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న శుభకాలం గురించి కూడా తెలుసుకోవాలి. మీరిన్నాళ్లు అనుభవించిన కష్టాలకు ముగింపుకు దగ్గర పడుతుంది. మీకు రావలసిన గుర్తింపు రావటం మొదలవుతుంది. మీ కష్టానికి విలువ దక్కుతుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కనిపిస్తుంది. మీపైన నమ్మకం కోల్పోయిన వాళ్లే ఇప్పుడు విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్లను గుర్తించటం కూడా అంతే ముఖ్యం. ఈ రాశివారు మీ జీవితంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. ఒకవైపు మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు పాత గాయాలు మళ్లీ గుర్తుకొస్తాయి. మీరు ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు, వాళ్ళ జ్ఞాపకాలు మీ మనసుని వెనక్కి లాగేస్తూనే ఉంటాయి. కానీ మీరొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతాన్ని మార్చడం మన చేతుల్లో లేదు. భవిష్యత్తును మార్చటం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అందుకే మీరిక పైన ఎవరి కోసము బాధపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవటం పైన దృష్టి పెట్టాలి. చాలా మంది ఈ రాశి వారికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే లక్షణం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీలాంటి మనసుతో ఉండరు. కొందరు మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు మీ జీవితంలోనికి వచ్చి తన పని పూర్తయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. మీరు మాత్రం వాళ్ళ కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ బాధ పడుతూనే ఉంటారు. ఇకపైన అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మారాల్సినటువంటి సమయం వచ్చేసింది. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమంటే మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పటం. మీ కలలు, మీ లక్ష్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు అన్నీ అందరికీ చెప్పేశారు. కానీ మీరు చెప్పిన విషయాలను కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించారు. మీ విజయాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. అందుకే ఇప్పుడు కొంత మౌనం కూడా అవసరం. ఇక్కడ ప్రతి విషయం అందరికీ చెప్పవలసినటువంటి అవసరమైతే లేదు. మీ విజయం కనిపించాలి కానీ మీ ప్రణాళికలు అందరికీ తెలియకూడదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను. మీ జీవితంలోనికి తిరిగి రావాలి అని చూస్తున్న వాళ్ళందరూ ఒకే రకమైన వారు కాదు. కొందరు నిజంగా పశ్చాత్తాపంతో రావచ్చు. కొందరు తమ తప్పు తెలుసుకొని రావచ్చు. కానీ మరికొంతమంది పూర్తిగా స్వార్థంతోనే వస్తారు. వాళ్లకు మీ మీద ప్రేమ లేదు, మీ మీద గౌరవం లేదు. వాళ్లకు కావలసింది మీ దగ్గర ఉన్నది మాత్రమే. అది మీ డబ్బు కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ పరిచయాలు కావచ్చు, లేదంటే మీ ద్వారా వచ్చే లాభం కావచ్చు. అందుకే ఇప్పుడు మీరు మనుషులను మాటలతో కాదు పనులతో అంచనా వెయ్యాలి. గతంలో ఒకసారి మీకు జరిగిన సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా మీ దగ్గరకొచ్చి చాలా తీయగా మాట్లాడి ఉండవచ్చు. మీరు వాళ్ళను పూర్తిగా నమ్మి ఉండవచ్చు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళ యొక్క అసలు స్వరూపం బయటపడటం మీరు షాక్ అవుతారు. ఎంతకాలం నేను నమ్మింది ఈ వ్యక్తినేనా అని ఆశ్చర్యపోతారు. అలాంటి సంఘటనలు మీ జీవితంలో ఒకసారి కాదు చాలా సార్లు జరిగాయి.
అందుకే ఇప్పుడు దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన బుద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు చాలా త్వరగానే గుర్తించగలుగుతారు. కాలభైరవ స్వామి గురించి ఒక విషయం చెప్తాను. ఆయన కేవలం శత్రువులను శిక్షించటమే కాదు, ఆయన జీవితంలో దాగి ఉన్నటువంటి ప్రమాదాలను కూడా ముందుగానే చూపిస్తాడని. అందుకే కొంతమంది వ్యక్తుల గురించి మీకు అకస్మాత్తుగా అనుమానం కూడా రావచ్చు. కొంతమంది గురించి మీ మనసు హెచ్చరిక ఇవ్వచ్చు. హెచ్చరికలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే చాలాసార్లు మనసు చెప్పే విషయం నిజమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అంత స్ఫూర్తి చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం చేసే ఈ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మీలో చాలా మంది ఎంతో కష్టపడుతున్నారు. మీ పని మీరు నిజాయితీగా చేస్తున్నారు. కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు రావటం లేదు. కొన్నిసార్లు మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్లు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతున్నారు. దీనివలన మీరు చాలా బాధపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి యొక్క పరిస్థితి మారిపోబోతుంది. మీ పని విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోనికి రాబోతున్నారు. మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు వస్తాయి. మీకు రావలసిన గౌరవం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా ఖచ్చితంగా అదైతే జరిగిపోతుంది. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఇదే వర్తిస్తుంది. గతంలో భాగస్వాములు మోసం చేసి ఉండవచ్చు. నమ్మిన వాళ్ళు నష్టపరిచి ఉండవచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వేరే వాళ్ల చేతిలోకి వెళ్లి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు నేర్చుకున్న పాఠాలు మీకు రక్షణగా మారబోతున్నాయి. ఇకపైన మీరంత సులభంగా ఎవరిని కూడా నమ్మరు. అది మీ బలమనే చెప్పుకోవాలి. ఇక్కడ మీరొక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. దేవుడు మిమ్మల్ని శిక్షించటం లేదు, మిమ్మల్ని బలంగా తయారు చేస్తూ ఉన్నాడు. ఒక గొప్ప భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాడు. అందుకే గతంలో జరిగిన ద్రోహాలను శాపంగా కాకుండా పాఠంగా చూడండి. అప్పుడు మాత్రమే మీరు నిజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన దశకు వచ్చేసాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మీ గతం గురించి, మీ జీవితంలో జరిగిన ద్రోహుల గురించి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ భవిష్యత్తు గురించి. ముఖ్యంగా మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించబోయే వ్యక్తుల గురించి. వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ అసలు ఉద్దేశం ఏమిటి, ఆ 3 రహస్య అక్షరాలు ఏమిటి? ఈ రాశి వారిప్పుడు ఈ వీడియో అత్యంత ముఖ్యమైన భాగంలోకి వచ్చారు. మొదటి నుంచి నేను ఒక విషయం పదే పదే చెప్తున్నాను. మీ జీవితంలోనికి మళ్లీ ప్రవేశించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది కేవలం ఒక ఊహ కాదు. ప్రస్తుతం మీ గ్రహస్థితులు, జీవితంలో జరుగుతున్న మార్పులు, ఇటీవల మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తే ఈ విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు గతంలో దూరం పెట్టిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మళ్లీ మీతో మాట్లాడాలి అని, మీ దగ్గరకు రావాలని, మీ జీవితంలో తమకు మళ్లీ చోటు సంపాదించుకోవాలి అని ప్రయత్నించే అవకాశమైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలోనికి రావటానికి ఒక కారణమైతే ఉంది. కొందరు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి వస్తారు. మరికొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగటానికి వస్తారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు మళ్లీ వచ్చి తీయటి మాటలు మాట్లాడినా మీరు వెంటనే నమ్మవద్దు. ఎందుకంటే ఒకసారి పగిలిన అద్దం మళ్లీ అతికించమని చూడండి, పాత రూపంలో ఎప్పటికీ రాదు. ఒకసారి విరిగిన నమ్మకం కూడా అంతే కదా. అయితే ఈ రాశి వారికి ఈ 3 అక్షరాల గురించి చెప్పే ముందు నేను ఒక విషయాన్ని చెప్పాలి. ఈ 3 వ్యక్తులు మీ జీవితంలో పూర్తిగా కొత్త వాళ్ళు కాకపోవచ్చు. ఒకరు ప్రస్తుతం మీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఇంకొకరు గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు దూరమైన వ్యక్తి కూడా కావచ్చు. మరొకరు మీరు ఊహించని విధంగా మళ్లీ మీ జీవితంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. అందుకే నేను చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది ఈ రాశివారు ఈ 3 వ్యక్తులు అసలు స్వరూపాన్ని ఇప్పటికీ పూర్తిగా గుర్తించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు బయటకు చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు. మీ గురించి శ్రద్ధ తీసుకున్నట్లుగానే మాట్లాడతారు. మీ బాధను అర్థం చేసుకున్నట్లుగా నటిస్తారు. కానీ వారు మనసులో ఏముందో మీకు అసలే తెలియదు. అందుకే మాటలు చూసి కేవలం ఎవరిని నమ్మవద్దు. వాళ్ళ పనులు గమనించండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో బాగా గుర్తు చేసుకోండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను ఇప్పుడు చెప్పబోయే 3 అక్షరాల్లో ఒక అక్షరం మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఆ పేరులో కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అందుకే ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయవద్దు. ఎందుకంటే చాలా మంది ఈ రాశివారు తర్వాత ఈ విషయం ముందే తెలిసి ఉంటే బాగుండేది కదా అని అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 అక్షరాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయని కాదు. ఈ రాశి వారిలో చాలా మందికి
ఈ అక్షరాల పేర్లు ఉన్న వ్యక్తుల వలన మానసిక ఇబ్బందులు, ద్రోహం లేదా నిరాశ కలిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకే వీటి గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. మొదటగా కే అక్షరంతో మీరు మొదలయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. బయటకు చాలా మంచివాడిలా కనిపిస్తారు. మీ గురించి చాలా శ్రద్ధ ఉన్నట్లుగా మాట్లాడతారు. మీ కష్టాల గురించి అడుగుతారు. మీ ఆరోగ్యం గురించి అడుగుతారు. మీ కుటుంబం గురించి అడుగుతారు. మీరు చేసే ఈ వ్యక్తి నిజంగా మనవాడులానే అనిపిస్తున్నాడే, కానీ సమస్య అక్కడే ఉందండి. ఈ వ్యక్తి ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. మీ జీవితంలో ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది? మీ దగ్గర డబ్బు పరిస్థితి ఎలా ఉంది? మీరు అసలు ఏ పని చేస్తున్నారు? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు. మీరు అమాయకంగా అన్ని విషయాలు చెప్పేస్తే ఆ సమాచారం తర్వాత మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే కే అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో కొంచెం దూరం పాటించడం మంచిది. ఇప్పుడు పి అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తి గురించి చెప్పాలి. ఈ వ్యక్తి ఎక్కువగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకొస్తాడు. మీకు ఫోన్ చేయడు, మీ గురించి పట్టించుకోడు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే కాల్ చేస్తాడు. డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, పరిచయం కావచ్చు, ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గరికైతే ఖచ్చితంగా వస్తాడు. ముఖ్యంగా మీరు మంచి మనసు కలవారు అని తెలుసుకున్నాడు. ఆ మంచితనాన్ని వాడుకోవటానికి అతను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ వ్యక్తి మాటల్లో చాలా బాధ ఉంటుంది. నువ్వు తప్ప నాకెవరూ లేరు అని అంటాడు. ఈ ఒక్కసారి సహాయం చెయ్యమని అడుగుతాడు. కానీ మీరు ఒకసారి సహాయం చేసిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అందుకే పి అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఇప్పుడు మూడవ అక్షరం ఎస్. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశమైతే ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి నేరుగా మీకు హాని చేయడు. మీకు దగ్గరగా ఉంటాడు. మీ స్నేహితుడిలా ఉంటాడు. కానీ మీ గురించి ప్రతి విషయం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మీ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అనే విషయాలపైన ఎక్కువగా ఆసక్తిని చూపిస్తాడు. మీరు చెప్పిన విషయాలను వేరే వాళ్ళ దగ్గర చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీ పేరు చెడగొట్టే పరిస్థితులు కూడా సృష్టిస్తారు. అందుకే ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు, నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. ఈ అక్షరాలతో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్లనే కాదు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీకు తెలిసిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను మీరు పరిశీలిస్తూ ఉండండి. వాళ్ళ పనులు, వాళ్ళ మాటలు, వాళ్ళు మీతో ప్రవర్తించే విధానాన్ని చూసే మీరు నిర్ణయం తీసుకోండి. కేవలం మీ పేరు ఆధారంగా ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే శుభ మార్పుల గురించి కూడా తెలుసుకుందాం. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ కదలటం మొదలవుతాయి. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరికొంతమందికి డబ్బు రావాల్సిన చోట నుంచి వస్తుంది. మరికొంతమందికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి. కొంతమందికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీరు గతంలో పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం కనిపించటం మొదలవుతుంది. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ల మీద పగ పెంచుకోవలసినటువంటి అవసరం లేదు. వాళ్లకు శిక్ష వేయటం మీ పని కాదు, కర్మే చేస్తుంది. దేవుడు న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అది ఖచ్చితంగా ఆగిపోదు. మీరు మీ జీవితం పైన దృష్టి పెట్టండి. మీ ఎదుగుదల పైన దృష్టి పెట్టండి. మీ కుటుంబం పైన దృష్టి పెట్టండి. అదే మీకు నిజమైన విజయం.